హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం కాశ్మీర్లోని శారదామాత శక్తిపీఠం సందర్శిద్దాం. ఒరిజినల్ శక్తిపీఠం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో ఉంది. కొత్తగా ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి బోర్డర్లో శృంగేరి శారదాపీఠం వాళ్ళు ఆలయాన్ని నిర్మించారు. ఆ ప్రాంతానికి విశిష్టత ఉంది. ప్రస్తుతం మనం దానినే శక్తిపీఠంగా భావించి దర్శనం చేసుకుంటాం. ఆ ప్రాంతానికి విశిష్టత ఉంది. ఎవరైతే శారదామాత శక్తిపీఠం దర్శించుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది వీడియోలో చూద్దాం. నేను చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. చండీగఢ్ నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నాను. ఇప్పుడే మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఆల్రెడీ మన ఛానల్లో కాశ్మీర్ పై ఫుల్ టూర్ వీడియో చేశాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశ్మీర్ ఎలా చేరుకోవాలి, కాశ్మీర్లో చూడవలసిన ప్రదేశాలేంటి, దానికి కావలసిన బడ్జెట్ ఎంత, ఇలా పూర్తి సమాచారం అందించాను. ఇప్పుడు నేను కేవలం అమ్మవారి ఆలయం దర్శించడానికి మాత్రమే వెళ్తున్నాను. ఫ్లైట్ లో శ్రీనగర్ కి వెళ్దాం. శ్రీనగర్ నుంచి తీత్వాల్ శారదామాత ఆలయం ఎలా దర్శించాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు శ్రీనగర్ ఎలా చేరుకోవాలో షార్ట్ గా చెబుతాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీనగర్ కి డైరెక్ట్ ట్రైన్ లేదు. మన తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ వరకు ట్రైన్ ఉంది. ఈ మధ్య కొత్తగా జమ్మూ నుంచి శ్రీనగర్ కి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు. లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కాట్రా వరకు ట్రైన్ ఉంది. కాట్రాలో వైష్ణోదేవి ఆలయం ఉంది. వైష్ణోదేవి ఆలయం దర్శించుకొని కాట్రా నుంచి శ్రీనగర్ కి ట్రైన్ లో వెళ్ళొచ్చు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీనగర్ చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి ట్రైన్ జర్నీకి 2 రోజుల సమయం పడుతుంది. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఫ్లైట్ లో వెళ్లడం బెస్ట్ ఆప్షన్. శ్రీనగర్ కి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. చండీగఢ్ నుంచి శ్రీనగర్ కి ఫ్లైట్ జర్నీ కేవలం 1 గంట సమయం పడుతుంది. శ్రీనగర్ సమీపానికి చేరుకునే కొద్దీ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ప్రస్తుతం మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. నేను శ్రీనగర్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 2:15 అయింది. ఎయిర్పోర్ట్ బయట టాక్సీ స్టాండ్ ఉంది. కుప్వారా అనే ప్రదేశానికి టాక్సీ తీసుకున్నాను. దీని ప్రైస్ 3700, విత్ ట్యాక్స్ 4000. రండి వెళ్తూ మాట్లాడుకుందాం. శారదామాత ఆలయం ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి బోర్డర్ లో తీత్వాల్ అనే ప్రదేశంలో ఉంది. శ్రీనగర్ నుంచి 166 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీత్వాల్ కుప్వారా జిల్లాలో ఉంది. శ్రీనగర్ నుంచి కుప్వారా 85 కిలోమీటర్లు ఉంటుంది. కుప్వారా నుంచి తీత్వాల్ కి వెళ్ళాలి అంటే పర్మిట్ తీసుకోవాలి. ఈ రోజు మనకి అంత సమయం లేదు కాబట్టి కుప్వారాకు వెళ్లి కుప్వారాలో నైట్ స్టే చేసి రేపు పర్మిట్ తీసుకుని ఆలయానికి వెళ్దాం. శ్రీనగర్ నుంచి కుప్వారా 85 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టాక్సీ వాళ్ళు 4000 ఛార్జ్ చేశారు. దాని రిసిప్ట్ ఇది. శ్రీనగర్ సిటీ నుంచి టాక్సీ వాళ్ళు 3000 ఛార్జ్ చేస్తున్నారు. మీరు కంప్లీట్ కాశ్మీర్ ట్రిప్ కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా సిటీ నుంచి క్యాబ్ తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి 4000. కాకపోతే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి ఎలాగో క్యాబ్ వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎలా వేసుకున్నా లెక్క సరిపోయింది. కారులో 5-6 మంది ప్రయాణించవచ్చు. మీరు కనుక 1 లేదా 2 ఉంటే శ్రీనగర్ నుంచి షేరింగ్ లో కుప్వారాకి వెళ్ళొచ్చు. పరింపోరా బస్టాండ్ నుంచి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 500 ఛార్జ్ చేస్తారు. సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది. ఆటోలో పరింపోరా బస్టాండ్ చేరుకొని అక్కడి నుంచి షేరింగ్ వెహికల్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మన యూట్యూబ్ జర్నీలో మహాశివుని 12 జ్యోతిర్లింగాలు కవర్ చేశాం. శ్రీ మహావిష్ణువు భూమిపై స్వయంభూగా వెలిసిన 8 స్వయం వ్యక్త క్షేత్రాలు కవర్ చేశాం. అమ్మవారి మహాశక్తిపీఠాలు 18 శక్తిపీఠాల్లో 15 శక్తిపీఠాలు కవర్ చేశాం. అవి శాంకరీదేవి శక్తిపీఠం శ్రీలంకలో ట్రింకోమలి అనే ప్రదేశంలో ఉంది. కంచి కామాక్షి అమ్మవారు శృంఖలాదేవి శక్తిపీఠం వెస్ట్ బెంగాల్లో పండువా అనే ప్రదేశంలో ఉంది. చాముండేశ్వరి శక్తిపీఠం మైసూర్. జోగులాంబ శక్తిపీఠం మన తెలంగాణలో అలంపూర్ అనే ప్రదేశంలో ఉంది. భ్రమరాంబ శక్తిపీఠం శ్రీశైలం. మహాలక్ష్మి శక్తిపీఠం కొల్హాపూర్ మహారాష్ట్ర. ఏకవీరికాదేవి శక్తిపీఠం రేణుకామాత అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని మహూర్ అనే ప్రదేశంలో ఉంది. మహాకాళి శక్తిపీఠం ఉజ్జయినిలో ఉంది. గిరిజాదేవి శక్తిపీఠం జాజ్పూర్ ఒడిస్సా. కామాఖ్యాదేవి శక్తిపీఠం అస్సాం. మాధవేశ్వరి శక్తిపీఠం ప్రయాగరాజ్. జ్వాలాముఖి శక్తిపీఠం
కాంగ్రా హిమాచల్ ప్రదేశ్, మంగళగౌరి శక్తిపీఠం గయా క్షేత్రం, విశాలాక్షి శక్తిపీఠం కాశీలో ఉంది. ఈ 15 శక్తిపీఠాలు ఆల్రెడీ మన ఛానల్లో కవర్ చేశాను. ఇప్పుడు 16వ శక్తిపీఠం శారదామాత ఆలయం దర్శించుకుందాం. మిగిలిన 2 శక్తిపీఠాలు మన గోదావరి జిల్లాల్లో ఉన్నాయి, పిఠాపురం, ద్రాక్షారామం. శారదామాత శక్తిపీఠం ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పిఓకేలోని నీలం వ్యాలీలో ఉంది. ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. మనం అక్కడికి వెళ్ళడానికి కూడా కుదరదు. ఫ్యూచర్ లో ఆ రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అమర్నాథ్ యాత్ర గురించి మీకు తెలిసి ఉంటే పహల్గాం నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. ఇంచుమించుగా 40 కిలోమీటర్ల పైనే నడిచి అమర్నాథ్ గుహ చేరుకుంటాం. అలానే పూర్వకాలంలో శారదామాత యాత్ర తీత్వాల్ అనే ప్రదేశం నుంచి మొదలయ్యేది. అక్కడ పూర్వకాలం నాటి ఆలయం ఉంది. ఇప్పుడు కొత్తగా శృంగేరి శారదాపీఠం వాళ్ళు ఆ ప్రదేశంలోనే శారదామాతను ప్రతిష్ఠించి ఆ శక్తిపీఠ దర్శనాన్ని అక్కడే చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఫ్యూచర్ లో ఒరిజినల్ ఆలయం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే వరకు ఇదే మనకి శారదామాత శక్తిపీఠం. వెళ్లే మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. వర్షం పడటంతో వెళ్లే మార్గం చాలా బాగుంది. 3 గంటలు ప్రయాణించాక కుప్వారా జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. ఇంకా 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. 1 గంట సమయం పట్టవచ్చు. కుప్వారా జిల్లాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం కుప్వారా టౌన్ చేరుకున్నాం. ఇది మార్కెట్ ఏరియా. ఈ ప్రదేశంలో మనం స్టే చేయడానికి ప్రైవేట్ హోటల్స్ లభిస్తాయి. ఈ టౌన్ దాటి 2 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే మాతా కీర్ భవానీ ఆలయం ఉంది. అక్కడ మనకి స్టే లభిస్తుంది. అందులోనే ఆర్మీ బేస్ కూడా ఉంది. సేఫ్టీ ఉంటుందని అక్కడికి వెళ్తున్నాను. ఇదే కీర్ భవానీ మాత ఆలయం. ఇందులోనే 98 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఉంది. ఆర్మీ క్యాంప్ ఉంది కాబట్టి లోపల వీడియో తీయకూడదు. మనం లోపలికి వెళ్లేటప్పుడు మన ఆధార్ కార్డ్ నెంబర్ మరియు డేట్ అండ్ టైం రిజిస్టర్ లో రాసుకొని లోపలికి అలో చేస్తారు. ఇవి టెంపుల్ రూమ్స్. కొన్ని రూమ్స్ అందుబాటులో ఉన్నాయి, కొన్నిటిలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ పెద్ద హాల్ ఉంది. ఇందులో స్టే చేయడానికి ఒకరికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక రూమ్స్ విషయానికి వస్తే 300, 500, 700. నేను విత్ బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నాను 700. ఇది మన రూమ్. ఈజీగా 4 స్టే చేయొచ్చు. ఇది నేను పేమెంట్ చేసిన రిసిప్ట్. అదే విధంగా నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మనం అన్నదానానికి ఎంతో కొంత ఇవ్వచ్చు. నేను 500 ఇచ్చాను. ఇది నా రూమ్ సమీపం నుంచి వ్యూ. నేను రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యే లోపు రాత్రి 7 గంటలైంది. ఇది కిచెన్. ఇక్కడే మనకి డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. రాత్రి 8:30కి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్ లో అన్నం, పప్పు. ఇంతటితో మన డే 1 పూర్తయింది. తరువాతి రోజు ఉదయం 7:15 ఫ్రెష్ అప్ అయి కీర్ భవానీ మాతను దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇది ఆర్మీ క్యాంప్. అందులోనూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పర్మిషన్ తీసుకొని కొంచెం వీడియో తీశాను. ఒరిజినల్ శారదామాత శక్తిపీఠం ధ్వంసమైనప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. 2 సంవత్సరాలు విగ్రహం ఇక్కడే ఉంది. తరువాత శృంగేరి శారదాపీఠం వాళ్ళు శృంగేరికి తీసుకెళ్లారు. ఒరిజినల్ శారదామాత మూర్తి శృంగేరిలో ఉంది. అమ్మవారికి పూజ చేసి సంకల్పం చేసుకున్నాం. వాళ్ళు ప్రత్యేక పూజ చేసుకున్నారు. కీర్ భవానీ మాతకి పాలను సమర్పిస్తున్నారు. అమ్మవారి ప్రసాదం అన్నంతో తయారు చేసిన పాయసం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని శారదామాత ఆలయానికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ లో పూరి, శనగల కర్రీ. ముందు రోజే ఆలయ కేర్ టేకర్ గారిని ఆలయానికి కారు కావాలని అడిగాను. ఉదయం 9 గంటలకి అరేంజ్ చేశారు. ఇదే మనం వెళ్ళబోయే కార్. రండి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఆలయం దర్శించుకొని మళ్ళీ తిరిగి కుప్వారాలో డ్రాప్ చేయడానికి కారు వాళ్ళు 4000 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 6 మంది వరకు ప్రయాణించవచ్చు. కుప్వారా నుంచి ఆలయం 85 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఇంచుమించుగా 170 కిలోమీటర్లు. కాకపోతే ఘాట్ రోడ్, కొండపైకి వెళ్ళాలి. నేను నా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల నుంచి బయటపడటానికి అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకోవడానికి వెళ్తున్నాను. కొంతమంది నాపై పగబట్టి నా కుటుంబం నుంచి దూరం చేశారు. ముఖ్యంగా మా అమ్మ నుంచి దూరం చేశారు. బయట ప్రతి హోటల్, రెస్టారెంట్ దగ్గర నన్ను నెగిటివ్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలియటం లేదు. అలాంటివి మీ వరకు ఏమైనా వస్తే దయచేసి నాకు షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలవుతుంది. శక్తిపీఠాలు పూర్తి చేసుకొని మా అమ్మని కలుస్తాను. ఆ జగన్మాత నాకు మార్గం చూపుతారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వస్తే కుప్వారా నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే క్రాల్పోరా అనే ప్రదేశంలో మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పర్మిట్ తీసుకోవాలి. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
పైకి వెళ్లే కొద్దీ పర్వతాల వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా కొండపైన మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అది సాధనా పాస్ 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంచుమించుగా గంగోత్రి యమునోత్రి హైట్ లో ఉంటుంది. లంగ్స్ ఇష్యూ ఏమైనా ఉంటే పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోండి. హెవీగా తినొద్దు, లైట్ గా తినండి. క్రల్పోరా టౌన్ చేరుకున్నాం. ఇదే పోలీస్ స్టేషన్. ఈ సమీపంలో జెరాక్స్ షాపులు ఉన్నాయి. ఇక్కడ పర్మిట్ ఫామ్ లభిస్తుంది. వాళ్ళే మొత్తం ఫిల్ చేసి ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి సైన్ చేయించుకోవాలి. మన ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. డ్రైవర్ వెళ్లి తీసుకువచ్చారు. సైన్ చేయించాక 5 ప్రింట్అవుట్లు తీసుకోవాలి. ఇవన్నీ చేసిన దానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకరికి 100 రూపాయలు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇది క్రల్పోరా మార్కెట్. ఇక్కడి నుంచి 65 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గంలో 5 చెక్ పోస్టులు ఉంటాయి. ప్రతి చెక్ పోస్ట్ లో ఒక ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ ప్రదేశాల్లో వీడియో తీయకూడదు. కొన్ని చెక్ పోస్టుల్లో వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. కొన్ని చెక్ పోస్టుల్లో మన లగేజ్ కూడా చెక్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతున్నారు. వెళ్లే మార్గం చుట్టూ ఎత్తైన దేవదారు వృక్షాలతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సగం దూరం పైనే ప్రయాణించి సాధనా పాస్ సమీపానికి చేరుకున్నాం. వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. చెక్ పోస్ట్ లో ఆర్మీ వాళ్ళు వ్యూస్ బాగున్నాయి కదా అని బయటికి దిగి అటు ఇటు వెళ్ళొద్దు అని చెప్పారు. ఇక తర్వాత కారులో నుంచి బయటికి దిగలేదు. వెళ్లే మార్గంలో ఉన్న అందమైన వ్యూస్ ని ఆస్వాదిస్తూ శారదామాత శక్తిపీఠం గురించి సమాచారం తెలుసుకుందాం. శారదాపీఠం కాశ్మీర్లోని నీలం వ్యాలీలో ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయం మరియు విద్యా కేంద్రం. ఇది శారదామాత అంటే సరస్వతి మాత ఆలయం. ఇది భారత ఉపఖండంలోని అత్యంత ప్రముఖ దేవాలయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా 6 నుంచి 12వ శతాబ్దం వరకు ప్రసిద్ధి చెందింది. వేదకాలం నుంచి ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఉన్న ఆలయం మాత్రం 8వ శతాబ్దంలో లలితాదిత్య వర్మ నిర్మించారు. పూర్వకాలంలో కాశ్మీర్ ను అమ్మవారి పేరు మీదే శారదా దేశం అని కూడా పిలిచేవారు. ఈ ప్రాంతంలోనే శారదా లిపి అభివృద్ధి చెందింది. సంస్కృత లిపికి ఇది భిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ కాశ్మీర్ భాష శారదా లిపిలోనే ఉంటుంది. కాకపోతే తరువాతి కాలంలో పర్షియన్ మరియు మొఘల్స్ ప్రభావం వల్ల కొన్ని మార్పులు జరిగాయి. ఆ కాలంలో శారదా విశ్వవిద్యాలయంలో 5,000కు పైగా విద్యార్థులు చదువుకునేవారు. గ్రీస్, మెసపోటోనియా, సెంట్రల్ ఏషియా, టిబెట్, చైనా నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఆది శంకరాచార్యులు అక్కడికి వచ్చి సర్వజ్ఞ పీఠంపై కూర్చున్నారని చెబుతారు. ఆయన అక్కడి నుంచే ప్రేరణ పొంది శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారని చెబుతారు. శారదా పీఠం జ్ఞానం, విద్య, సంస్కృతికి ప్రతీక. కాశ్మీర్ సంస్కృతి యొక్క ఆత్మగా పరిగణించబడుతుంది. 14వ శతాబ్దంలో సికిందర్ బుత్సిఖాన్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తరువాత మళ్లీ ఆలయానికి మరమ్మతులు చేసి పూజలు చేసేవాళ్లు. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 1948లో జరిగిన యుద్ధంలో ఆలయం మళ్లీ ధ్వంసమైంది. అప్పటి నుంచి అలాగే ఉంది. కొత్తగా నిర్మించిన ఆలయం గురించి అక్కడికి వెళ్ళాక చెబుతాను. వెళ్లే మార్గంలో అందమైన గ్రామాలు. మార్గం మధ్యలో ఇలా నది ప్రవహిస్తూ ఉంది. ఆ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అది పిఓకే. నది అవతల ఉన్నది పిఓకే, యువతల ఉన్నది ఇండియా. ప్రస్తుతం మనం తీత్వాల్ గ్రామం చేరుకున్నాం. ఈ ప్రదేశంలో ఎల్ఓసి బ్రిడ్జ్ ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో నదిపై సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది. సిచ్యువేషన్ అంతా బాగుంటే మనం దానిపై నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేను వచ్చిన సమయంలో అలౌ చేయలేదు. ఆఫీసర్ ని పర్మిషన్ అడిగితే వీడియో తీయొద్దని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. కాకపోతే బ్రిడ్జ్ పైన నడవనివ్వలేదు. దూరం నుంచి బ్రిడ్జ్ చూపించారు. రండి ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. ఇదే కొత్తగా శృంగేరి శారదాపీఠం వాళ్ళు నిర్మించిన శారదామాత ఆలయం. పూర్వకాలంలో శారదామాత యాత్ర ఇక్కడ నుంచి మొదలయ్యేది. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ శారదాపీఠానికి వెళ్లేవాళ్లు. 1947లో దేశ విభజన సమయంలో తీత్వాల్లో ఉన్న పాత శారదామాత యాత్రా ఆలయం దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఆలయం 2023లో శృంగేరి శారదాపీఠం సహకారంతో నిర్మాణం జరిగింది. పంచలోహాలతో తయారు చేసిన శారదామాత మూర్తిని శృంగేరి నుంచి తీసుకువచ్చి ఇక్కడ
ఇక్కడ ప్రతిష్ఠించారు. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేశారు. శారదా మాత, సరస్వతి మాతను దర్శించుకోండి. ఆలయానికి ఎదురుగా చిన్న మఠం లాగా ఉంది. ఇక్కడ శివలింగం, అమ్మవారు ఉన్నారు. ఇక్కడే అర్చన చేయించారు. ఈ ప్రదేశంలో ఒరిజినల్ శారదామాత శక్తిపీఠం ఫోటోలు చూడవచ్చు. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే విధంగా ఈ ప్రదేశంలో శారదా లిపి గమనించవచ్చు. ఇది అమ్మవారి దర్శనం లభించింది. ఈ ప్రదేశం అంతా ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఆర్మీ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతున్నారు. దర్శనం చేసుకొని అలా ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపాను. ఆలయం బయట చిన్న హోమ్ స్టే ఉంది. మీరు కనుక నైట్ ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది, కాల్ చేసి బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఇది ప్రమోషన్ ఏమీ కాదు, మీకు యూజ్ అవుతుందని చెబుతున్నాను. ఇక తిరిగి వెనక్కి వెళ్తున్నాను. పొద్దున 9 గంటలకి కుప్వారాలో మొదలయ్యాం. తిరిగి మళ్ళీ కుప్వారా చేరుకోవడానికి 6:30 గంటల సమయం పట్టింది. ఇది కుప్వారా టాక్సీ స్టాండ్. దీని సమీపంలోనే బస్ స్టాండ్ కూడా ఉంది. షేరింగ్ వెహికల్ లో వస్తే ఇక్కడికి వస్తారు. కుప్వారా నుంచి శ్రీనగర్ కి మళ్ళీ టాక్సీ తీసుకున్నాను. 3000 ఛార్జ్ చేశారు. సాయంత్రం 6:30-7 గంటల సమయంలో శ్రీనగర్ చేరుకున్నాను. నైట్ శ్రీనగర్ లో స్టే చేసి తరువాతి రోజు ఉదయం శ్రీనగర్ టు ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నాను. ఇది తీత్వాల్ శారదామాత శక్తిపీఠం యొక్క పూర్తి సమాచారం. ఆల్రెడీ మన ఛానల్లో కాశ్మీర్ ఫుల్ టూర్ ప్లాన్ పోస్ట్ చేశాను, చెక్ చేయండి. మీరు కనుక 5-6 మంది ఉంటే శ్రీనగర్ నుంచి తీత్వాల్ శారదామాత శక్తిపీఠం దర్శించుకొని తిరిగి శ్రీనగర్ చేరుకోవడానికి ఒకరికి 3000 నుంచి 3500 ఖర్చు అవుతాయి. మీరు కనుక ఒక్కరే ఉంటే శ్రీనగర్ నుంచి కుప్వారాకి షేరింగ్ వెహికల్లో వెళ్ళొచ్చు, 500. అప్ అండ్ డౌన్ 1000 రూపాయలు. కుప్వారా నుంచి తీత్వాల్కి మాత్రం వెహికల్ తీసుకోవాలి, 4000. సో మీరు కనుక ఒక్కరే ఉంటే 5500 వరకు ఖర్చు అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.